హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఇట్లాంటి ఒక రోజు వస్తుంది అని చెప్పేసి ముందుగానే ఊహించినాము. ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. కేసీఆర్ చేసే ప్రతి అవినీతికి, కేసీఆర్ చేసే ప్రతి భూదందాకి నీకు సంబంధాలు ఉన్నాయి, నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి గారు ఒకరికి వార్నింగ్ ఇచ్చారు. ఫైనల్గా ఈరోజు ఆ వార్నింగ్ అనేది నిజమైంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సోమేష్ భూములపై సర్కారు ఆరా. సోమేష్ కుమార్ గారు మన పాత సిఎస్గా పనిచేసిండు, చీఫ్ సెక్రటరీగా, మనందరికీ ఎరికే. అయితే ఆయన భూములపై సర్కారు ఆరాజిస్తుంది. ఎందుకు అంటే కేసీఆర్ చేసే అన్ని దందాలకి, అన్ని అవినీతులకి సోమేష్ కుమార్కి దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముందుగానే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ విషయంలో ఆరా తీస్తున్నారు. ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాలు కొనుగోలు. హైదరాబాద్లో ఫార్మాసిటీ 25 ఎకరాలే కదా అని చెప్పేసి మీరు లైట్ తీసుకోవచ్చు. అక్కడ ఫార్మాసిటీ దగ్గర 1 ఎకరం 100 కోట్లు 120 కోట్లు నడుస్తుంది. అక్కడ 25 ఎకరాలు అంటే 2500 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. ఆ ప్రాపర్టీని కొనుగోలు చేసిండంట పెద్ద ఆయన. సరే, ముందు మాట్లాడదాం. ఇంకా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేర రిజిస్ట్రేషన్. ఆయన సిఎస్గా ఉండడానికి ముందు రెవెన్యూ చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు. అప్పుడే ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ అన్నది చేసిండంట. పక్కనే సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలు, సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వారి రిజిస్ట్రేషన్. ఏదో మతలబు ఆయన 25 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి పక్కనే 123 ఎకరాలు ఆయన సన్నిహిత కుటుంబానికి రిజిస్ట్రేషన్ జరిగింది. ఈయన 25 ఎకరాలు, ఆ సన్నిహిత కుటుంబానికి జరిగిన 123 ఎకరాల రిజిస్ట్రేషన్ వారం రోజుల గడువులోనే జరిగింది. ఇందులో ఏదో మతలబు ఉంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం చెలరేగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అన్ని విషయాల్లో చక్రం తిప్పిన సోమేష్ కుమార్పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కేసీఆర్ గారి హయాంలో సిఎస్గా ఈయన మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఒక సామాన్యుడు 200, 300, 400, 500 రూపాయలు రోజుకు సంపాదించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న రోజులు ఇవి. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను దండుకుంటుంటే దాని మీద తప్పకుండా మొత్తం విచారణ జరగాలి. ఇది నిజమా, అయిన భూములను దండుకునడా లేదా పాపం ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోటే కొనడా అన్న విషయం మీద నిష్పక్షపాతంగా మొత్తం అది ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగినాక ఒకవేళ ఆయన తప్పు చేసిండు అని చెప్పేసి తెలిస్తే తీసుకుపోయి చర్లపల్లి జైల్లో తోసేయాలి. నెక్స్ట్ చూసుకుంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి 3వ పేజ్ అంట. స్వీకరించడానికి ముందు సుదీర్ఘకాలం రెవెన్యూ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా CCLAగా కీలక పదవిలో ఉన్నారు. ఆయన సిఎస్గా కొనసాగడానికి ముందు ఆయన ఎక్కడున్నాడు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చీఫ్గా కూడా పనిచేశాడు. అయితే ఇక్కడ చూడండి, సిఎస్ అయిన తర్వాత కూడా ఈ బాధ్యతలు తన దగ్గరే ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన చీఫ్ సెక్రటరీ అయినాక కూడా పాత రెవెన్యూ వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్న ఆ పోస్టును తన దగ్గరే పెట్టుకొని మొత్తం చక్రం తిప్పిండు. అలా దాదాపు 6.5 ఏళ్ల పాటు రెవెన్యూ వ్యవహారాలు ఆయన కనుసన్నల్లో జరిగాయి. 6.5 సంవత్సరాల పాటు రెవెన్యూ వ్యవహారాలన్నీ, రాష్ట్ర వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగినాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫార్మాసిటీ అత్యంత సమీపంలో 25.19 ఎకరాల భూమిని ఆయన భార్య డాక్టర్ జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేసిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ఫార్మాసిటీ ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఆయన భార్య పేరు మీద 25.19 ఎకరాలు కొనుగోలు చేసిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సింపుల్ అండి. ఒకటే ప్రశ్న ఏంటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి సిఎస్గా ఉండే ఆయన జీతం ఎంత ఉంటుంది? 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఉంటుంది కదా. ఆ జీతంలో, ఆ శాలరీలో ఆయన కుటుంబ మెయింటెనెన్సు మొత్తం పోగా 2500 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొనడం అన్నది సాధ్యమా? ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. లేదు గవర్నమెంట్ ప్రైస్ ప్రకారం అది 2500 ఎకరాలు కాదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ పెడతారు జ్ఞానులు. వాళ్ళకు ఒకటే విషయం చెప్తే ఏంటంటే, ఏదైనా భూమి మనం చూస్తే ప్రభుత్వ లెక్కలు వేరుంటాయి.
గవర్నమెంట్ ప్రైస్ ప్రకారం భూమి ధర 2 లక్షలు ఉంటుంది, కానీ బయట ఆడ అమ్మేది 10 లక్షలకి, 20 లక్షలకి. అయితే ప్రభుత్వ ప్రైస్ చూడకండి, అక్కడ ఏం నడుస్తుంది ఎకరానికి ప్రైజు అక్కడ తెలుసుకోండి, మీకే అర్థమవుతుంది. 100-120 కోట్లు నడుస్తుంది. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాడు. సరే, ఓకే. ప్రభుత్వ ధర ప్రకారం చూడండి, ప్రభుత్వ ధర ప్రకారం ఎకరానికి 2.5 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ప్రభుత్వ ధర 2.5 అంటే 2.5 లక్షలే ఉంది, కానీ అక్కడ ధర ఏం నడుస్తుందో ఒకసారి వెళ్ళి చూడండి. అప్పట్లో దీని విలువ 2 రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ భూములను 2018లో చట్ట ప్రకారమే కొనుగోలు చేశానని, ప్రశాసన్ నగర్లో తన నివాసాన్ని అమ్మి ఈ భూములను కొన్నామని ఇటీవల ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన ఇల్లు ఉండేనంట ప్రశాసన్ నగర్ ఎక్కడో, ఆ ఇల్లును అమ్మి ఈ భూములను కొన్నాడంట. సరే, దీని మీద కూడా దర్యాప్తు జరగాలి. ఒకవేళ నిజంగా ఆయన ఇళ్ళు అమ్మి ఆ పైసలతోటే ఆ భూమి కొంటే తప్పకుండా ఇందులో ఎట్లాంటి అవినీతి లేదు. కానీ నా లెక్క ప్రకారం ఆయన ఇల్లు అమ్మి అక్కడ ఒక 500 గజాలు కూడా కొనలేడు. అట్లాంటిది 25 ఎకరాలు కొన్నాడు. ఇక్కడ చూడండి, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎందుకు తీసుకోరు? అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు? బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అంటే సోమేష్ కుమార్ అంటే కేసీఆర్. ఈజీగా అసలు అనుమతి అనేది చాలా ఈజీ. అసలు ఆయన డిపార్ట్మెంట్ కదా అనుమతి, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన కిందనే ఉండే, అనుమతి ఏముంది ఇంకా అందులో. నెక్స్ట్, అయితే ఆయన ఈ భూమిని కొనుగోలు చేసిన సమయంలోనే దీని చుట్టుపక్కల ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబానికి 123 ఎకరాలు కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయం అయింది. ఆయన 25 ఎకరాల చుట్టుపక్కల 123 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన కుటుంబానికి దగ్గర సన్నిహితుడు అయిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి 123 ఎకరాలు ఆయన కూడా కొనుగోలు చేసిండు. ఆయన రిజిస్ట్రేషన్ వారం రోజుల గడువులోనే జరిగింది. మీరంతా వారం రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో భూమిని ఫార్మాసిటీ అత్యంత సమీపంలో కొనుగోలు చేయడం వెనుక ఏమైనా మతలబు ఉందా అనే అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించినట్టు సమాచారం. ఇందులో ఏదో మతలబు ఉంది, అది ఏంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంక్వైరీ అనేది చేస్తుంది. సోమేష్ కుమార్ గారి 25 ఎకరాల భూమి అవినీతి డబ్బుతో కొన్న భూమి లేదా ఆయన కష్టార్జితంతో కొన్న భూమి అన్న విషయం ప్రభుత్వం తప్పకుండా మొత్తం ఎంక్వైరీ చేసి, ఒకవేళ ఇది అవినీతి భూమి అయితే తప్పకుండా సోమేష్ కుమార్ గారిని కటకడాల వెనుక తోసేయాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.